హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు మేక్ ద మోటార్ ఆన్ ఆటోమేటికల్లీ అండ్ ఆఫ్ మాన్యువల్లీ. అంటే ఇప్పుడు జనరల్గా మీకు మోటార్ అనేది మీకు ఎక్కడో చాలా దూరంలో ఉంది. మోటార్ అనేది ఒక 3 ఫేస్ మోటార్ అయినా ఏదైనా అది ఎక్కడో చాలా దూరంలో ఉంది. ఇప్పుడు సపోజ్ పవర్ పోయింది, అది ఒక చాలా దూరంలో ఉందన్నమాట. అది మీరు ఆన్ చేయాలంటే ప్రతిసారి పవర్ వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. అప్పుడు మీరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి ఆన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మోటార్ అనేది వెళ్ళి రావాలి, ఇటు చాలా టైం పడుతుంది అనమాట. అంతలోకి మీకు అక్కడ వేస్టేజ్ అనేది అయిపోతుంది అనమాట. ఒక టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు దాని యొక్క ప్రాసెసింగ్ అనేది దానివల్ల ఏ పని జరుగుతుందో మోటార్ వల్ల, అసలు దాని పర్పస్, ఆ మోటార్ ఎందుకు చేసామో దానివల్ల యూజ్ ఏంటి అనేది పూర్తిగా వేస్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేయాలి అంటే ఏం చేయాలి, దాన్ని మాన్యువల్గా మనకప్పుడు అవసరం వచ్చేటప్పుడు ఆఫ్ చేయాలంటే, మాన్యువల్గా ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఐటీఐ డిప్లొమాలు ఎవరైనా ఉంటే కంపల్సరీగా నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ముందు మంచి వీడియోస్, అంటే మీకు ఇంకా కొద్దిగా బ్రెయిన్ ఇంకా బాగా షార్ప్ అవడానికి, అంటే ఇంకా కొద్దిగా ఆలోచన శక్తిని మీకు పెంచడానికి ఇంకా మంచి వీడియోస్ అనేవి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఐటీఐ డిప్లొమాలు, మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఐటీఐ డిప్లొమాలు ఉంటే వాళ్ళందరికీ చెప్పండి నా ఛానల్ గురించి. ఈ వీడియోస్ నేను ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి చేసే ప్రతి వీడియో నేను ఫర్దర్గా మీకు ఇంకా బాగా డెవలప్ చేయడానికి నేను వీడియోస్ అనేవి, మీకు మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు మంచి టెక్నిక్స్, టిప్స్ కూడా చెప్తాను. సో ముందుగా ఈరోజు మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. జనరల్గా మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, మోటార్ ఇలా ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోలే. మోటార్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనకి కావాల్సింది ఒక టైమర్ కావాలి. ఆ టైమర్ అనేది మనకి స్టార్ట్ అయ్యే టైమర్ అనమాట. సో ఇంకొకటి ఏం కావాలి, ఆఫ్ చేయాలంటే ఇప్పుడు మనకి పవర్ పోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, పవర్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనం సపోజ్ మనం మోటార్ అనేది మనం ఆన్ చేయాలి, దాన్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మోటార్ అనేది ఆఫ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, మాన్యువల్గా ఒకటి ఆఫ్ బటన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి టైమర్ అనేది మనం ఫస్ట్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఏంటంటే టైమర్ కావాలి. చూశారు కదా, మనం ఈ టైమర్ వాడదాం. నేను టైమర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని మోడల్ టైమర్స్ మీద నేను వీడియోస్ చేశాను. నా వీడియోస్ మీకు చూడాలనుకుంటే, మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఏ విధంగా చూడాలనే కూడా చెప్పాను. లాస్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి చూపించాను. సో ఈ వీడియో, దీని గురించి మీకు ఇంకా చూడకపోతే ఈ వీడియో, ఈ టైమర్ ఎలా పనిచేస్తుందో కూడా చూడండి. సో ఇంకా మీకు మంచి వీడియోస్ అనేవి ఇంకా ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ కూడా కావాలి. సో ఇది ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ అంటాం దీన్ని. సో ఇంకా మనకి కావాల్సింది మోటార్ అనేది, ఇప్పుడు ఏదైనా ఓవర్లోడ్ వచ్చి ట్రిప్ అయిపోయింది అనుకోండి, మనకు కావాల్సింది ఏంటంటే ఓవర్లోడ్ రిలే కావాలి. ఇంకా మనకు కావాల్సింది కాంటాక్టర్ ఒకటి కావాలి. సో దిస్ ఈజ్ ద కాంటాక్టర్, ఓకేనా. ఈ కాంటాక్టర్ మోటార్ 3 ఫేస్ టెర్మినల్స్ ఉన్నాయి, చూసారు కదా, T1, T2, T3, L1, L2, L3. సో ఇది L1, L2, L3 అనేది లైన్ అనమాట, 3 ఫేస్. ఈ T1, T2, T3 అనేవి టెర్మినల్స్, మోటార్ నుంచి వచ్చే టెర్మినల్స్ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీని సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం. ముందు ప్రాక్టికల్గా మనం చేద్దాం. సో ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఫేస్ కావాలి, ఓకేనా. దిస్ ఈజ్ ద ఫేస్. సో మనకి ఇంకొకటి కావాల్సింది సర్క్యూట్ బ్రేకర్ అనేది మెయిన్ అనమాట. అదే మనం ఎంసీబీ వాడతాం అనమాట, సింగిల్ ఫేస్ ఎంసీబీ వాడతాం. ఇప్పుడు మనకి కంట్రోల్ సప్లైకి సింగిల్ ఫేస్ ఎంసీబీ, అదే మెయిన్ సప్లై అనుకోండి 3 ఫేస్ ఎంపీసీబీ వాడతాం, లేదంటే ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది వాడతాం. ముందు మనం కంట్రోల్ సప్లై అనే దాని గురించి నేర్చుకుందాం. ముందు మనకి సర్క్యూట్ బ్రేకర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్క్యూట్ బ్రేకర్ కావాలి, ఫస్ట్ సర్క్యూట్ బ్రేకర్ కావాలన్నమాట. సో సర్క్యూట్ బ్రేకర్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది సర్క్యూట్ బ్రేకర్, ఓకేనా. ఫ్యూజ్, నథింగ్ బట్ ఏ ఫ్యూజ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇంకొకటి కావాలి ఏంటంటే, మోటార్ ఓవర్లోడ్ ట్రిప్ అవ్వడానికి ఏం చేయాలి, ఓవర్లోడ్ ట్రిప్ అనేది కావాలి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి, ఇక్కడ మనకి ఓఎల్ఆర్ కావాలన్నమాట, ఓవర్లోడ్ రిలే, ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేయాలి, మోటార్ ఆఫ్ చేయాలి కదా. ఆఫ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్. దిస్ ఈజ్ ద ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్, ఓకేనా.
దీనిపైన ఒక ఇలా ఉంటుంది అనమాట సింబల్, ఓకేనా. ఇలా ప్రెస్ చేయగానే ఇది ఉంది చూసారు కదా, ఇలా ఇలా ప్రెస్ చేయగానే ఇది ఆఫ్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ సప్లై కట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఏం కావాలి, టైమర్ కావాలి, ఓకేనా. టైమర్, సో దిస్ ఈజ్ ద టైమర్. ఇప్పుడు ఇంకా దీని తర్వాత నుంచి మనం ఏం చేయాలి, డైరెక్ట్గా కాంటాక్టర్ అనమాట. సో దిస్ ఈజ్ ద కాంటాక్టర్, ఇదే కంట్రోల్ డయాగ్రామ్, ఓకేనా. న్యూట్రల్, సో ఇది A1, ఇది A2, ఓకేనా. ఇది కాంటాక్టర్, ఓకేనా. ముందు మనం చూసారు కదా, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యూజ్, నథింగ్ బట్ ఏ సర్క్యూట్ బ్రేకర్ అంటాం అనమాట. ఓవర్లోడ్ రిలే, ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్, ఎమర్జెన్సీ స్టాప్, ఓకేనా. సో ఇది టైమర్ అండ్ దిస్ ఈజ్ ద కాంటాక్టర్, ఓకేనా. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే, ఒక మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది టైమర్ కావాలి. సో మనం మాన్యువల్గా ఆఫ్ చేయాలనుకుంటే ముందు మనకు కావాల్సింది ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. ముందు మనకి డయాగ్రామ్ అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా కంట్రోల్ డయాగ్రామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు థియరిటికల్గా చేసిన తర్వాత ప్రాక్టికల్గా చేయండి, ఓకేనా. సో చూడండి, సో ఇప్పుడు మనం ఈ విధంగా మనం అనేది చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రాక్టికల్గా మనం చేద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ముందు ఇదిగోండి సర్క్యూట్ బ్రేకర్, ఇది సర్క్యూట్ బ్రేకర్ అండ్ దిస్ ఈజ్ ద ఓవర్లోడ్ రిలే. అండ్ దాని తర్వాత మనకి కావాల్సింది ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్, దాని తర్వాత కావాల్సింది టైమర్ అండ్ ఫైనల్లీ కాంటాక్టర్, ఓకేనా. చూసారు కదా. ఇప్పుడు నేను దీనికి వైరింగ్ చేసి చూపిస్తాను. వైరింగ్ చేసి చూసిన తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దిస్ ఈజ్ ద కాంటాక్టర్. దీనికి ఓవర్లోడ్ రిలేని ఈ కాంటాక్టర్ టెర్మినల్స్ ఉన్నాయి చూసారు, T1, T2, T3 అనే 3 టెర్మినల్స్ ఉన్నాయి. దీనికి కూడా ఓవర్లోడ్ ఉంటాయి. దీంట్లో మనం ఇలా ఇన్సర్ట్ చేసి టైట్ చేయాలి స్క్రూస్ ద్వారాగా. సో ఇప్పుడు మనం దీనికి వైరింగ్ అనేది చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ డయాగ్రామ్ ప్రకారంగా ఫస్ట్ సర్క్యూట్ బ్రేకర్, దిస్ ఈజ్ ద సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ ఓవర్లోడ్ రిలే. ఈ సర్క్యూట్ బ్రేకర్ ఫేస్ తీసుకొని NC 96, 95 ఓవర్లోడ్ రిలే యొక్క చూసారు కదా, ఇక్కడ ఇచ్చా 95లో ఇచ్చాను, చూసారు కదా 95 అది. అండ్ 96 దిస్ ఈజ్ ద అవుట్పుట్. అది కనబడట్లేదు కదా మీకు, ఒకసారి చూసారు కదా 95లో ఇచ్చాను ఫేస్. దీని యొక్క ఫేస్ 95. 96 నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకోవాలన్నమాట. ఓవర్లోడ్ రిలే మీద సర్క్యూట్ అనేది ఎప్పుడు వెళ్ళాలి. ఇది న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ A2కి ఇచ్చాను. ఈ కాంటాక్టర్ ఉంది కదా, ఈ కాంటాక్టర్ నుంచి లూప్ తీసుకొని ఇక్కడ లూప్ ఇచ్చాను. ఈ లూప్ న్యూట్రల్ కలిపేశాను, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్లోడ్ రిలే నుంచి ఈ ఓవర్లోడ్ రిలే NC ఉంది కదా, దీని నుంచి ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్కి ఇవ్వాలి. ఇచ్చి చూపిస్తాను మీకు, చూడండి. ఈ వీడియో లెంతీగా ఉందని అనుకోకండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను మీకు థియరీ చెప్పి ప్రాక్టికల్ చెప్పడం వల్ల లెంతీగా అనిపిస్తాయి వీడియోస్ అనేవి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే, చూసారు కదా ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఓవర్లోడ్ రిలే వరకు. ఓవర్లోడ్ రిలే అవుట్పుట్ అని చూసి ఇది 95 కదా, 96 నుంచి దేనికి తీసుకున్నాను అంటే ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్కి తీసుకున్నాను. సో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ ఇన్కమింగ్కి తీసుకున్నాను. సో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ కనెక్టర్ యొక్క ఇన్కమింగ్ ఇది ఇచ్చాను 96 నుంచి. సో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ కనెక్టర్ యొక్క అవుట్పుట్ దేనికి ఇచ్చానంటే టైమర్ యొక్క A1కి ఇచ్చాను. సో ఇది టైమర్ యొక్క A1 అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది టైమర్ యొక్క A1, ఇక్కడ A2, ఇది న్యూట్రల్ అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఇప్పుడు ఇది ఇంతవరకు మీరు చూడండి. ఇప్పుడు న్యూట్రల్ అనేది ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. న్యూట్రల్ ఈ రిలే ఉంది చూసారు కదా, దీని నుంచి దీనికి తీసుకోవాలి న్యూట్రల్. సో అది కూడా మీకు చేసి చూపిస్తాను, ఇచ్చి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, న్యూట్రల్, ఈ న్యూట్రల్ అనేది దీనికి కనెక్ట్ చేశాను. ఫేస్ అనేది A1 నుంచి ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ కనెక్టర్ యొక్క అవుట్ గోయింగ్ నుంచి A1కి ఇచ్చాను ఇప్పుడు. సో టైమర్ అనేది ఆన్ అవుతుంది. కాంటాక్టర్ అనేది మోటార్ అనేది ఆన్ అవ్వాలంటే ఇప్పుడు మనం కాంటాక్టర్ అనేది పికప్ చేయాలి. అప్పుడు పికప్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు ఈ టైమర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇది ఎలా పనిచేస్తుందో తెలియాలంటే నా వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, కనెక్షన్ అనేది ఎంటైర్ గా ఇచ్చేసాను. సర్క్యూట్ అనేది మొత్తం డిజైన్ చేసేసాను. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా మొత్తం డిజైన్ చేసేసాను. సో ముందు మనకి సప్లై అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సర్క్యూట్ బ్రేకర్ నుంచి వచ్చింది. చూసారు కదా, ఇది సర్క్యూట్ బ్రేకర్. సో మనం దీన్ని సర్క్యూట్ బ్రేకర్, ఈ సర్క్యూట్ బ్రేకర్ ఫేస్ అనేది ఈ 95 ఓవర్లోడ్ రిలే 95 లో ఇచ్చాము. సో అండ్ 96 నుంచి అవుట్పుట్ తీసుకున్నాం. అవుట్పుట్ అనేది దేనికి ఇచ్చామంటే, ఫస్ట్ అవుట్పుట్ అనేది ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ కి ఇచ్చాము. అండ్ దెన్ ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ యొక్క ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్ దేనికి ఇచ్చామంటే టైమర్ కి ఇచ్చాం. టైమర్ అనేది A1 ఇక్కడ ఇచ్చాం, చూసావు కదా. అండ్ దీనికి టైమర్ అనేది కాంటాక్టర్ అనేది, ఈ టైమర్ అనేది ఆన్ అవ్వాలంటే దీనికి ఫేస్ న్యూట్రల్ ఇవ్వాలి కంపల్సరీగా. సో ఇప్పుడు మనం ఈ ఫేస్ న్యూట్రల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ టైమర్ గురించి మనం పూర్తిగా తెలియాలంటే ఏం చేయాలంటే, దీని టైమర్ గురించి నేను వీడియో చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ టైమర్లో 15, 16, 18, 25, 26, 28 అని ఉంటుంది అనమాట. 15 అనేది కామన్ అనమాట. 15 అనేది సప్లై ఇస్తే 16, 18 అనేది ఆన్ అవుతుంది. ఎన్ఓ అయితే ఒకటి ఎన్సీ అవుతుంది, ఒకటి ఎన్సీ అయితే ఒకటి ఎన్ఓ అవుతుంది అనమాట. సో ఇందులో 16 నేను 18కి ఇచ్చాను, 16 అనేది ఎంటీ అనమాట, వదిలేశాను. సో ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఈ 18 నుంచి కామన్ అవుట్పుట్ అనేది A1కి ఇచ్చాం. A1 అనేది కాంట్రాక్టర్ పికప్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం దీనికి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సర్క్యూట్ బ్రేకర్ నుంచి ఫేస్ ఇక్కడ ఇచ్చాను. ఫేస్ నుంచి ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్కి ఇచ్చాను. ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ నుంచి టైమర్ యొక్క A1 న్యూట్రల్ ఏమో మళ్ళీ దీనికి డైరెక్ట్ న్యూట్రల్ ఇక్కడ కామన్ చేశాను. సో కాంట్రాక్టర్ పికప్ అవడానికి ఇక్కడ కామన్ చేశాను. ఇక్కడ నుంచి 16 నుంచి A1కి సప్లై తీసుకున్నా. A1కి సప్లై తీసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఇది ఎలా పనిచేస్తుందో. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. సో టైమర్ అనేది ఆన్ అయింది, చూసారు కదా. ఇది కాంట్రాక్టర్ అనేది పికప్ అవుతుంది, చూడండి క్లియర్గా చూడండి మీరు. సో కొంత టైంకి ఇక్కడ నేను టైం ఇచ్చి, చూసారు కదా, కాంట్రాక్టర్ అనేది పికప్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేయడం ద్వారా, చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా ఈ టైమర్ అనేది ఆటోమేటిక్గా, సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే, దీన్ని ఎమర్జెన్సీ స్టాప్ని చూసారు కదా రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే మళ్ళీ టైమర్ అనేది ఆన్ అయింది. సో మళ్ళీ కొంత టైంకి ఆటోమేటిక్గా ఇది అనేది ఆన్ అయిపోతుంది, చూసారు కదా, ఆన్ అయింది. ఇప్పుడు సపోజ్ ఒకవేళ పవర్ అనేది పోయింది అనుకోండి, సో పోయింది పవర్. ఇప్పుడు మనం పవర్ రాగానే మళ్ళీ ఏమవుతుంది, టైమర్ అనేది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు కొంత టైంకి మళ్ళీ ఇది అనేది ఆన్ అయిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా ఆటోమేటిక్గా మోటార్ని ఏ విధంగా ఆన్ చేయాలో ఈ విధంగా ఈ విధంగా పనిచేస్తుంది ఆటోమేటిక్గా మోటార్ ఏ విధంగా చేయాలనేది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.